అగ్రిమెంట్ బిజినెస్ అంటే ఏంటి సార్ రియల్ ఎస్టేట్లో? సార్ ఇది చాలా మందికి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ బిజినెస్ చాలా మందికి తెలియదు సార్. మీ ఛానల్ ద్వారా రివీల్ చేయబోతున్నాను నేను. మీరు ఎంతో ఇంటర్వ్యూలు చూసుంటారు. ఈ ఈ బిజినెస్ గురించి ఎక్కడైనా విన్నారా? ఛాన్స్ ప్రాపర్టీస్ అని ఎక్కడైనా విన్నారా? లేదు. మరి నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే నోటీస్ చేయలేదు ఇప్పటి వరకు. చెప్పనా, నేను చాలా కొన్ని ఇంటర్వ్యూలు చూసాను. మీ రియల్ భూమి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మంచి మంచి గెస్టులతో మీరు చేస్తున్నారు. నిజంగా అందులో గెస్టులంతా నాకు కొంతమంది ఫ్రెండ్సే. అంటే ఏంటంటే అంటే ప్రజలకి ఇన్వెస్టర్స్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే, తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. ఛాన్స్ ప్రాపర్టీస్ మీరు అన్న ఛాన్స్ ప్రాపర్టీ కూడా బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది కానీ అవును, దాన్ని ఎవరు నోటీస్ చేయలేదు. దాన్ని పబ్లిక్ లోకి ఎక్కువ తీసుకెళ్ళలేదు. ఇట్స్ సీక్రెట్ బిజినెస్ సార్. మా ట్రైనర్లు కూడా చాలా మంది ఈ బిజినెస్ చేస్తుంటారు కొంతమంది, అందులో నేను కూడా ఒకడిని. అయితే అగ్రిమెంట్ బిజినెస్ ఏంటంటే చెప్తున్నాను చూడండి సార్. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, చిన్న నుంచి స్టార్ట్ చేద్దాం. ₹1,00,00,000 ఉంది, లేకపోతే ఒక 50 lakhs 50-60 lakhs ఉంది అనుకోండి. మన చుట్టూ ఇప్పుడు మనం ఎక్కడున్న జూబ్లీహిల్స్లో ఉన్నాం. కొంచెం శ్రీనగర్ కాలనీ, లేదంటే వైజాగ్ అమరావతి, విజయవాడ బెంజి సర్కిల్, లేదంటే వైజాగ్లో జగదంబ సర్కిల్, లేదంటే ఎంవిపి సర్కిల్. 2 BHK ఎంత ఉంటుంది సార్? 50 lakhs 60 lakhs. కొత్తది అయితే 75-80 ఉంటుంది. కొత్త రీసేల్ ఎంత? 55కి 60కి వచ్చేస్తుంది. ఇందులోని కొంతమంది అమ్మేస్తారు. మీరు మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాపర్టీస్ వస్తుంటాయి 55 lakhsకి 60 lakhsకి. అందులో ఇంకాస్త అర్జెంట్ ఉన్నవాళ్ళు 45 lakhsకి 50 lakhsకి అమ్మేస్తారు. మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒక 50 లక్షలు, ఒక 4-5 ప్రాపర్టీస్ 3 lakhs చూపి చొప్పున ఒక 5-6 ప్రాపర్టీలు అడ్వాన్స్లు ఇచ్చేసుకోవాలి. అగ్రిమెంట్ మీ పేరు మీద చేసేసుకోవాలి. హోల్ రైట్స్ మీదే. 45 days ద్వారా మీ అమౌంట్ మీకు సెటిల్మెంట్ చేస్తామని అంటాం. మనం 4 ప్రాపర్టీలు చేసుకున్నారు. ఎంత ఒక్కొక్క ప్రాపర్టీ? 55 lakhs 60 lakhs. మనం దానికి అయితే 1 lakh పెట్టి ఇంటీరియర్ చేయించవచ్చు. లేదు ఇంటీరియర్ చేయించకపోయినా ఫుల్ అమౌంట్ ఇచ్చేసాం అనుకోండి, తక్కువకి వస్తుంది. 50 lakhs పెట్టి ఒక 1 ఇంటీరియర్ చేయించేసి 50 lakhs కొన్న ప్రాపర్టీ 58 lakhsకి 60 lakhs కూడా అమ్మచ్చు. ఒక చెడిపోయిన కారు వచ్చింది సార్, ఏం చేస్తారు? మెకానిక్ రిపేర్ చేసేసి అమ్మించవచ్చు. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 30 లక్షలు, 3 లక్షలు పెట్టారు. అగ్రిమెంట్ 45 రోజుల లోపు దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోవాలంటే మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, housing.com అనే కొన్ని పోర్టల్స్. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరు, వాళ్ళతో ఒక 20-30 మందితో మనం పరిచయం పెంచుకోవాలి. బాబు నా దగ్గర 2 BHK ఫ్లాట్ ఉంది, అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంది, నాదే ఫ్లాట్. ఇగో నేను మార్కెట్లో 50 lakhs ఉంది కదా, మీరు 55 lakhs పెడతారు, 53 lakhs పెడతారు. ఏజెంట్కి ₹1,00,000 ఇచ్చేయండి. మార్కెట్లో ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చేయండి, ఓ 2 lakhs అని ఇచ్చేయండి. మీకు వచ్చిన 3 లక్షల లాభంలో ₹1,00,000 ఇచ్చేస్తే ఏజెంట్ మీకు చేయడా? ఎంతోమంది IT ఎంప్లాయీస్ ఈ బిజినెస్ చేస్తారు, డాక్టర్స్ ఈ బిజినెస్ చేస్తారు, బయటికి చెప్పాలి. కానీ ఇంకేజ్ ఆ 45 daysలో అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చెయ్యాలంటే మన దగ్గర ఇంకో సేఫ్టీగా ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి. ఇన్వెస్టర్లు మనలాగే పెట్టుకొని అప్పుడు ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలి. 10 లక్షలు సార్, ఇంకొక నాకు డబ్బు వచ్చేది ఉంది, ఓ 10 లక్షలు తీసుకొని మళ్ళీ అగ్రిమెంట్ చేయించుకుంటాం. లేదు ఆయన మనకు ఇది మ్యూచువల్ అనమాట. డబ్బులు అయితే పోవు సార్. చాలా మంది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పోతుంది అంటారు, పోదు. ఈ 45 రోజుల తర్వాత మనం మార్కెట్ చేస్తాం కదా, వాళ్ళు మళ్ళీ ఇంకొక డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇంకొక 4 రోజులు టైం ఇస్తారు. బేసిక్గా 3 months నడుస్తుంది, 45 days నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్ని పెట్టిన తర్వాత మీరు ఖాళీగా ఉంటారు సార్. అయితే ఈ గేమ్ ఎలా ఉంటుంది? ఒక 10 ప్రాపర్టీలు పెట్టారు సార్, అందులో ఒక 6 ప్రాపర్టీలు 6 కొట్టారు, ఒక ప్రాపర్టీ డబ్బులు పోయినాయి, ఇక్కడ కవర్ అయిపోతుంది కదా. ఈ గేమ్ బాగాలేదంటారా? ఇలాంటి గేమ్ నేను నేర్పిస్తుంటాను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో. అలాగే చాలా మంది నాకు NRIలు కాల్ చేస్తారు. ఇది యూఎస్లో ఉండి కూడా చేసుకోవచ్చు, లేదు మన ఆంధ్రాలో అనకాపల్లిలో ఉండి చేసుకోవచ్చు, అమీర్పేటలో ఉండి చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ల్యాండ్ మీద చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కాస్త మెంటర్లు కావాలి. అంటే ఈ గేమ్ ఆడేవాళ్ళు మెంటర్ కావాలన్నమాట. ఈ గేమ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది రెండో వ్యక్తికి కూడా తెలియదు. పైగా మీరు నిజంగా చెప్తున్నాను సార్, ఒక 10 ప్రాపర్టీలు, ఒక 2-3 ప్రాపర్టీలు మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు ఫస్ట్ 50 లక్షలతో స్టార్ట్ చేస్తారు, లేదు 10 లక్షలతో స్టార్ట్, తర్వాత ₹1,00,00,000, తర్వాత 10 కోట్లు, తర్వాత 100 కోట్ల వరకు వెళ్తారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మినిస్టర్లు లేదంటే టాప్ మోస్ట్ పీపుల్ ఉంటారా, ఓపెన్గా చెప్తున్నాను, అంటే అవేర్నెస్ కోసం పబ్లిక్కి, IASలు IPSలు ఎవరైనా, టాప్ మోస్ట్ లాయర్స్ డాక్టర్స్ ఎవరైనా గేమ్ ఆడేది ఇదే. మినిస్టర్స్తో సహా ఇదే గేమ్ ఆడతారు. దిస్ ఇస్ ద రియల్ ఎస్టేట్ గేమ్. రియల్ ఎస్టేట్ అంటే ఎవరో ప్రాపర్టీ అమ్మడం కాదు, అగ్రిమెంట్ చేసుకుని నీ ప్రాపర్టీ అమ్ముకోవడం. అమ్ముకోలేకపోతే నీకు సత్తా లేదు. ఇంట్లో కూర్చుంటే ప్రాపర్టీ సేల్ అవుతుందా?
ప్రతి Once మనం ప్రాపర్టీ agreement సార్ తీసుకున్నాక ప్రతి మనం దాని మీద ఉండాలా. focus చేయాలి. నేను చాలా మంది ఓపెన్ గా చెప్తున్నాను సార్, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సార్ నాకు అప్పులు ఉన్నాయా, సూసైడ్లు కొంతమందికి ఐడియా ఇచ్చాను నేను, మీ భార్య చేత ఒక ఏదైనా కంపెనీ Market లో పెట్టించండి, rotation అవుతుంది కదా రొటేషన్ first. అవుతుంది కదా సార్. నేను చేసే ప్రతి పని కూడా కుటుంబాన్ని బతికించడం కోసం ఒక ఇది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటారు కానీ చాలా అప్పులు ఉంటాయి సార్, కానీ అప్పు పుడతది. కొంతమంది సలహా ఇచ్చి బిజినెస్ వాళ్ళ భార్య పేరు మీద ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు, 10,000 పెడితే రిజిస్ట్రేషన్ చేస్తారు, కరెంట్ అకౌంట్ తీస్తారు. ఏముంది సార్, ఒక 50 లక్షలు అప్పు తెచ్చుకొని 5 లక్షలు పెట్టుకొని హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు, ఇది చేసుకోవచ్చు కదా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసుకోవచ్చు కదా. కానీ ఇది ఎలా చెయ్యారో అని మాలాంటి వాళ్ళకి కాల్ చేసినా మేము చెప్తుంటాం. ఎందుకంటే నా ఉద్దేశం ఏజెంటు బతకాల, ఓనర్సు బతకాల, ఇన్వెస్టర్స్ బతకాలి సార్. అలాగే మేము కాస్త కోస్తో బతకాల. ఆబ్వియస్ గా వాళ్ళందరూ బాగుంటే మీరు ఖచ్చితంగా మనం బాగుంటాం. అది మెయిన్ ఏంటంటే ఇన్వెస్టర్ని బతికించాలా. సో అది సరే, అది అగ్రిమెంట్ బిజినెస్. ఇది ఒక రకమైన ఛాన్స్ ప్రాపర్టీసే. ఇప్పుడు మార్కెట్లో కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తుంటాయి 50 కోట్లు 100 కోట్ల? ఇప్పుడు మేము వచ్చిన దారిలో నాకు 3-4 ప్రాపర్టీలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాపర్టీ 50 కోట్లు 60 కోట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు 30 లక్షలు రెంట్లు వస్తాయి. అలాగే షాదనగర్లో ఒక 30 ప్రాపర్టీలు నా దగ్గర ఉన్నాయి. అలాగే అమరావతిలో కొన్ని ప్రాపర్టీలు, ఇవన్నీ ఒక 100 ప్రాపర్టీలు నేను లిస్ట్ చేసుకుంటాను. ఎవరు కస్టమర్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ ఏంటి, మార్కెట్లో ఎవరికైనా తక్కువ రేటుకి కొనిపించాలా, తక్కువ రేటుకి ఎవరు అమ్ముతున్నారో వాళ్ళు పట్టుకోవాలా. అది మేము ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటాం కాబట్టి మాకు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, సో మాకు నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మేము హెల్ప్ చేయగలం. ఒక రకంగా ఇది కూడా హెల్పే. వైజాగ్ గురించి మాట్లాడుకున్నాం, అమరావతి గురించి మాట్లాడుకున్నాం, హైదరాబాద్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు విజయవాడ పరిస్థితి సార్, విజయవాడ 6 లైన్ హైవే పడుతుంది. ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పెద్దాంబరపేట లేదంటే రామోజీ ఫిలిం సిటీ, చోడుపల్లి, ఈ లైన్ అంతా ఎల్బీ నగర్ దాటి నుంచి వనస్థలి దాటిపోరు. ఎవరైనా సార్ ఒక విజన్ తో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా విజయవాడ మీద హైవే పెడితే ఎక్స్ప్రెస్ వే విజయవాడకి 2 గంటలు వెళ్ళిపోతుంది సార్. ఇది ముందు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే పెట్టి 6 లేన్స్ అయిన తర్వాత డిమాండ్ పెరిగిపోద్ది. అయితే మీ ద్వారా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఇది చాలా మంది ఇన్వెస్టర్లు, చాలా మంది కొంతమంది గెస్టులు మాత్రమే చెప్తారు ఇది. అందులో నేను చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకోండి, చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా సరే హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మీ ఛానల్ ద్వారా చెప్పే టాప్ సీక్రెట్ ఇది. హైవేకి 50 మీటర్స్ 1 కిలోమీటర్ దూరంలో పెట్టండి. ఎందుకంటే హైవేలు పడేటప్పుడు ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు మీ స్థలం కొట్టుకుపోద్ది. ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అప్పుడు అదే 1 కిలోమీటర్ లోన్ ఉందనుకోండి, హైవే ఎంత పడినా సరే 1/2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ లోన్ ఉందనుకోండి, ఇంకా బెనిఫిట్ అవుతుంది. సో మీ ఛానల్ ద్వారా ఇచ్చే టాప్ సీక్రెట్ ఏంటంటే, ఇటు సైడ్ సాధనగర్ హైవేనా లేదా అమరావతి హైవేనా, అటు సైడ్ కోల్కతా వైజాగ్ కోల్కతా భోగాపురం హైవేనా, హైవేకి 1 కిలోమీటర్ లోన్ ఉండి కొనండి. చాలా మంది చెప్పరు ఇది. ఏదంటే వాళ్ళకి డబ్బు వస్తుందని ఏజెంట్లు చెప్పేస్తారు, కానీ నా ఉద్దేశం ఇన్వెస్టర్ని బతికించడం కాబట్టి ఈ లోన్కి అనమాట. సో విజయవాడ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హైవే అనమాట. గజం 6,000 7,000 కూడా దొరుకుతుంది. మీరు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా విజయవాడ హైవేలో మీరు పెట్టచ్చు, ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారు. కాకపోతే ఒక 10 సంవత్సరాలు వదిలేయండి, ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నా పిల్లల పెళ్లి కోసమో లేదంటే నా వృద్ధాప్యం పెన్షన్ కోసం అనే ఉద్దేశంతో పెట్టండి, ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారు, నో డౌట్, పక్కా. అమరావతిలో ఆబ్వియస్ గ్రోత్ అనమాట. ఇప్పుడు మీరు 50 వరకు నడుస్తుందా, నెక్స్ట్ 6 నెలల్లో చూడండి రేట్ పెరిగిపోద్ది, నెక్స్ట్ 1 ఇయర్లో చూడండి. ఒకప్పుడు అయ్యో నేను ఇక్కడ కొన్నా బాగున్నాం, సిటీకి దూరం అయిపోయింది అంటే దూరం మైండ్లో ఉంది. ఇంట్లో డబ్బు పెట్టుకోవడం కన్నా, గోల్డ్ పెట్టుకోవడం కన్నా, ఎవరికో 3 రూపాయలకు అప్పు ఇచ్చి మీరు దెయ్యం అవడం కన్నా, అప్పు ఇచ్చినప్పుడు ఎలాగో దేవుడు మీరు నాకు అప్పు అంటారు, అదే దెయ్యం అవుతారు. మీరు ఎందుకు దెయ్యం అవ్వాలి అసలు? మీరు శత్రువు ఎందుకు అయిపోతున్నారు తెలుసా అండి అప్పులు ఇవ్వడం వల్లే. అదైతే ల్యాండ్ మీద పెట్టేయండి. మీ దగ్గర డబ్బులు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ల్యాండ్ మీద పెట్టండి. సిటీకి దూరం ఉంది, నేను అక్కడ ఉన్నాను బాబు, ఇన్వెస్ట్మెంట్ అది. ఇంట్లో డబ్బు దాచుకోవడం కన్నా గోల్డ్ కొనుక్కోవడం కన్నా ల్యాండ్ మీద దూరంగా పెట్టినా రేపు పొద్దున్న 10 సంవత్సరాలు అదే నీకు బ్రహ్మాస్త్రం. కనీసం నాకు ఒక ల్యాండ్ ఉండదు, నువ్వు పడుకునేటప్పుడు నిద్రపోతావు, హ్యాపీగా ఉంటుంది. అప్పిచ్చేవాడు ఎప్పుడు నిద్రపోతాడండి, నిత్యం టెన్షన్. చాలా మంది బీపీలు షుగర్లు రావడానికి కారణం ఏంటంటే మీరు అప్పులు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. సరే మీ దగ్గర ఒక 20 లక్షలు ఉంటే ఒక 15 లక్షలు ఏమో వచ్చి ల్యాండ్ మీద పెట్టుకోండి, ఒక 5 లక్షలు ఏమో అప్పించుకోండి. నేను హెల్ప్ చేయొద్దని తప్పు, హెల్ప్ కూడా చెయ్యాలి. కానీ మొత్తం పోయి వాళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి బీపీలు షుగర్లు వచ్చేసి మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం. సో అది సార్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు మీరు రియల్ ఎస్టేట్ ను కూడా మోటివేషనల్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు మళ్ళీ ఒకటి చెప్తాను సార్, మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక ఏజెంట్కైనా ఇన్వెస్టర్కైనా సంకల్పం వాసి ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ అనమాట. గ్రోత్ అనేది ఎప్పుడూ ఉండాలి. గ్రోత్ నేను ఎంకరేజ్ చేస్తాను. అల్టిమేట్గా గ్రోత్ ఈజ్ ఏ హ్యాపీనెస్ సార్.
నా దృష్టిలో అవును, investor ఎవరికైనా agent కానీ ఇలాంటి ఫైనల్ డెస్టినీయే గ్రోత్. ఎస్ గ్రోత్ అనేది ఉండాలి. 100x అన్నారు కదా, 100x అంటే 100x గ్రోత్ అనమాట. సంకల్పం అంటే దృఢ సంకల్పం. సో అది సార్. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్. మచ్ శ్రీరామ్ గారు. వన్స్ అగైన్ మీ రియల్ భూమికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను.